శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి జూన్ 8వ తారీఖు నుంచి జూలై 4 మధ్యలో శుక్రగ్రహం ధనస్థానంలోకి మారుతూ అక్కడ ఉన్నటువంటి గురుగ్రహంతో కలయడం, ఇది ఈ రాశి వారి మీద ఎటువంటి ప్రభావాన్ని చూపబోతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఈ మిథున రాశి వారికి శుక్రుడు మిత్రగ్రహం, పంచమ వ్యయాధిపతి. అంటే వీళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యం, టాలెంటు, కళలు ఇవన్నీ కూడా శుక్రగ్రహాన్ని బట్టి ఆధారపడి ఉంటాయి. సహజంగా శుక్రుడు కళలకి, ఏదన్నా ఒక నైపుణ్యానికి, అలాగే ఈ సంగీతం కానీ మ్యూజిక్ ఇటువంటి వాటికి ఎక్కువగా ఈ శుక్రగ్రహం బలం బట్టి ఆధారపడి ఉంటుంది. మరి సినిమా రంగంలో అనుకోవాలనుకుంటే ఈ మిథున రాశి వారు ఎడిటింగ్ రంగంలో కెమెరా, ఫోటోగ్రఫీ, న్యూస్ యాంకరింగు, వార్తలు, న్యూస్, ప్రింట్ మీడియాలో ఎక్కువ మంది ఉండడం జరుగుతుంటుంది. అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సాఫ్ట్వేర్ రంగంలో ఒక 100 మందిలో ఒక 75 మంది ఈ మిథున రాశి లేదా మిథున లగ్నాన్ని చెందిన వారే ఈ సాఫ్ట్వేర్ రంగంలో ఎక్కువగా డెవలప్మెంట్ అవ్వడం జరుగుతుంటుంది. కష్టపడకుండా కేవలం మేధస్సుతో ఉన్న చోటు నుంచే ప్రపంచాన్నంతా చూడగలిగే మేధశక్తి ఉంటుంది. వీళ్ళు ప్రపంచంలో ఎక్కడన్నా సరే ఉన్న చోటు నుంచే వర్క్ చేయగలిగే ప్రావీణ్యాన్ని కలిగి ఉండడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా కొత్త విషయాన్ని ఈ మిథున రాశి వారే కనుక్కోవడం జరుగుతూ ఉంటుంది. అంటే వీళ్ళ వల్లనే ఈ సెల్ ఫోన్లు అయితేనే, ఇంటర్నెట్ అయితేనే, దాని ద్వారా పనిచేస్తున్నటువంటి అనేక సంస్థలు కూడా ఈ మిథున రాశి వారి యొక్క సృష్టిగానే కనబడుతుంటుంది. అటువంటి మిథున రాశి వారి యొక్క టాలెంట్ మరింత ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రస్తుతం ఈ పంచమాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు ధనస్థానంలో ఉన్నటువంటి ఉచ్చ గురువుతో కలిసి ఉండడం జరుగుతుంది. అంటే ధనస్థానం అంటే జాతకుడు తన కుటుంబ విషయాలు ఏ విధంగా చూసుకుంటాడు, కుటుంబ వ్యాపారం ఏ విధంగా ఉంటుంది, కుటుంబ సభ్యుల అభివృద్ధి ఎలా ఉంటుంది, తన వాక్చాతుర్యం ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా ఈ ధనస్థానం బట్టి ఆధారపడి ఉంటాయి. ఆల్రెడీ ధనస్థానంలో గురుగ్రహం ఉండడం వల్ల చాలా వరకు జాతకుడి యొక్క సంపాదన పెరిగింది, కుటుంబ సౌఖ్యం పెరిగింది, కుటుంబం అంతా కూడా ఒక మంచి నడవడికతో ఉండడం జరుగుతుంటుంది. అటువంటి మంచి సమయంలో ఈ శుక్రగ్రహం కూడా ప్రవేశించడం ఇది మరింత అదృష్టం మాట. ఈ సమయంలో మీ కుటుంబంలో ఒకరికి అది వివాహం జరగవచ్చు, లేదంటే వాళ్ళకి ఏదైనా ఉద్యోగం రావచ్చు, లేదంటే చాలా కాలం దూరంగా ఉన్నటువంటి మీ యొక్క పిల్లలు కానీ, అంటే మీ కుమార్తె, కోడలో ఈ విధంగా మీ కుటుంబంలో కలియడం జరిగే అవకాశం ఉంది. కుటుంబంలో ఒక శుభకార్యం జరిగే సూచనలు ఉన్నాయి. ఇక ప్రధానంగా ఈ మిథున రాశి వారికి గొప్ప శుభవార్త ఏంటంటే వారి యొక్క ప్రేమ వివాహం. ఎవరైతే మీరు చాలా కాలంగా ఇష్టపడుతూ వివాహం కొరకు ఎదురు చూస్తున్నారో అటువంటి వివాహం ఈ సమయంలో మీ కుటుంబ సభ్యుల యొక్క అంగీకారంతో మీ కుటుంబంలో మీ యొక్క వివాహం సాంప్రదాయబద్ధంగా జరిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ పంచమం అంటే ప్రేమ సంబంధించింది, శుక్రుడు పంచమాధిపతి. సప్తమం అంటే జీవిత భాగస్వామి, భార్య. ఈ రెండూ కలిసి మరి మీకు కుటుంబ స్థానంలో, అది కూడా జలతత్వ రాశి అయినటువంటి ఫ్రూట్ఫుల్ సైన్లో కలియడం, అక్కడ గురు భగవానుడు ఉండడం, ఇవన్నీ కూడా ఈ రాశి వారికి గొప్ప అదృష్టం. మీరు విదేశంలో ఉన్నా సరే, స్వదేశంలో ఉన్నా సరే, ఎక్కడన్నా సరే ఒక సాంప్రదాయమైనటువంటి లవ్ మ్యారేజ్ పెద్దల అంగీకారంతో ఈ సమయంలో జరిగే అవకాశం ఉన్నది. ఇక ఇంకొక అదృష్టం ఏంటంటే ఉద్యోగపరమైనటువంటి చేంజ్. ఎంతో కాలంగా మీరు ఉద్యోగం మారాలి అనుకున్నటువంటి వారికి, అంటే మారదాం అనుకుంటారు కానీ ఉన్నదానికన్నా బెటర్ ఉద్యోగం రావాలని ఎదురు చూస్తూ ఉంటారు. అటువంటి వారికి కంప్లీట్గా మీ యొక్క టాలెంట్కి తగిన విధంగా, మీ హాబీకి తగిన విధంగా వచ్చే అవకాశం అయితే ఉంది. అది సినిమా రంగంలో అవ్వచ్చు, యానిమేషన్ రంగం అవ్వచ్చు, కంప్యూటర్ రంగం అవ్వచ్చు, ఏదన్నా మోడర్న్గా ఉన్నటువంటి ఇండియన్ ఎయిర్లైన్స్ అవ్వచ్చు, రైల్వేస్ అవ్వచ్చు, అటువంటి దాంట్లో మీకు కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. బికాజ్ ఎందుకంటే దశమాధిపతిగా ఉన్నటువంటి గురువుతో ఈ పంచమ స్థానాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు కలియడం వల్ల మీరు ఏ ఉద్యోగం కొరకైతే ప్రయత్నం చేస్తున్నారో వారికి 100% ఈ సమయంలో మీ యొక్క ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంటుంది. ఇక మరొక ముఖ్యమైన విషయం అంటే వివాహ సంబంధించిన విషయాల్లో ఏ కారణం వల్ల అయినా భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్నాయి, ఏదో విధంగా వివాహపరంగా సమస్యలు ఎదుర్కొంటున్నారు,
అంటే ఇద్దరి మధ్య కూడా మంచి అండర్స్టాండింగ్ ఉంది, అయినా కూడా ఏదో కారణం వల్ల ఇబ్బంది పడడం కానీ, దూరంగా ఉండడం కానీ, లేదంటే మీ యొక్క ఇద్దరి మధ్య వేరొకరు ప్రవేశించి అండర్స్టాండింగ్ లోపాలు కలిగిస్తూ ఉంటారు. అటువంటి వారికి మీ మధ్య ఉన్నటువంటి అపోహలు తొలగి వివాహపరంగా మీకు ఉన్నటువంటి అన్ని సమస్యలు పరిష్కారం అవడానికి కారణమవుతుంది. ప్రధానంగా ఆర్థిక పరంగా మీ ఆదాయం చాలా వరకు పెరిగే అవకాశం ఉంది. అంటే అది ఊహించని విధంగా, అంటే ప్రస్తుతం మీరు ఒక 10% ఉద్యోగంలో ఉంటే అది 50% వరకు పెరిగే అవకాశం ఉంది. అలాగే మీకు ఒక విధంగా ఒక స్త్రీ ధనం కలవబోతుంది. అది అదృష్టం వల్ల, లేదంటే మీ పెద్దవారి వల్ల ఆకస్మికంగానూ ఒక స్త్రీ రూపంలో మీకు ధనం రాబోతుంది. అలాగే కుటుంబంలో ఏదో ఒక శుభకార్యం ఈ సమయంలో జరగడం అన్నది 100% జరిగే అవకాశం. బట్ ఏదైనా ఈ కలయిక ఈ రాబోయే జూన్ 8 నుంచి జూలై 4 మధ్యలో సుమారు 27 రోజులు మిథున రాశి వారి జీవితంలో ఏదో ఒక అదృష్టమైనటువంటి అద్భుతం జరగబోతుంది. గ్రహాల అనుకూలత పొందాలంటే 2 విధాలుగా వాటి అనుకూలత మనం పొందొచ్చు. అంటే ఆ గ్రహానికి జపం చేయడం వల్ల, లేదంటే ఆ గ్రహానికి సంబంధించినటువంటి దానం చేయడం వల్ల ఆ ఫలితం రావడం జరుగుతుంది. నా అనుభవంలో ఈ యుగంలో ప్రతి గ్రహానికి ఒక కుటుంబ సభ్యుడు మన ఇంట్లోనే ఉండడం జరుగుతుంది. ఆ కుటుంబ సభ్యులను మీరు గౌరవించి సత్కరించడం వల్ల అతి తొందరగా మీరు ఫలితాన్ని పొందడం జరుగుతుంది. అంటే రవి అనుగ్రహం పొందాలి అనుకున్నప్పుడు తండ్రి గారిని గౌరవించి, తండ్రి గారు చెప్పినట్టు వింటూ, మనం ఏదైనా ఒక పని చేసే ముందు, ఒక ఇంటర్వ్యూకి వెళ్ళే ముందో, లేదంటే ఒక పని చేసే ముందు తండ్రి గారి యొక్క అనుమతి తీసుకొని మీరు ఆ ప్రయత్నం చేస్తే రవిగ్రహ అనుగ్రహం మీ మీద సంపూర్ణంగా లభించడం జరుగుతుంది. అదే చంద్రుడు తల్లిగారి యొక్క అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో తప్పనిసరి పరిస్థితుల్లో తల్లిగారి అనుగ్రహం పొందాలంటే ఆమెకి ఏదో ఒక ఆవిడకి ఇష్టమైనటువంటి స్వీట్ పెట్టి ఆవిడ ఆశీర్వాదం చేసుకోవడం వల్ల ఆవిడ మాట వింటే చాలు మీకు చంద్రగ్రహ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. మరి ఇప్పుడు మనకి ఈ ప్రధానంగా శుక్రగ్రహం, మరి గురుగ్రహం, ఈ గ్రహాల యొక్క అనుకూలత పొందాలి అనుకుంటే శుక్రగ్రహ అనుగ్రహం కోసం లక్ష్మీ స్తోత్ర పారాయణ, కనకదార స్తోత్రం, శ్రీ సూక్తం ఇవి పారాయణ చేయడం వలన ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించవలసి ఉంటుంది. ఈ లక్ష్మీదేవికి సంబంధించినటువంటి స్తోత్రాలు ఎప్పుడు రెగ్యులర్గా ఒకే టైంలో చదవాలి. చాలా శుచిగా శుభ్రంగా ఉండవలసి ఉంటుంది. ఎప్పుడు పరిశుభ్రమైన దుస్తులు ధరించాలి. అలాగే గృహాన్ని కూడా చాలా పరిశుభ్రంగా ఉండాలి. ఈ సమయంలో మీరు అబద్ధం ఆడటం కానీ, స్త్రీలను వేధించడం కానీ, స్త్రీలతో చిన్నచూపు చూడటం కానీ ఇటువంటి ప్రయత్నాలు చేయకుండా చక్కగా ఈ లక్ష్మీ స్తోత్రాలు చదవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం తొందరగా మీకు లభించడం జరుగుతుంది. మరి ఇంకా తొందరగా రావాలంటే మీ భార్యకు కానీ, మీ సిస్టర్స్కి కానీ, మీ అత్తగారికి కానీ, అమ్మగారికి కానీ లక్ష్మీదేవి స్వరూపంగా భావించి వాళ్ళకి నూతన వస్త్రాలు, పసుపు కుంకాలు బహుకరించడం వల్ల, వాళ్ళ పాదాలకి నమస్కారం చేయడం వల్ల కంప్లీట్గా మీరు లక్ష్మీదేవి కృపకి పాత్రలు అవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి గురుగ్రహం, గురువు అంటే మీ గురువు మీకు ఏదైతే విద్య నేర్పాడో ఆ గురువుని సత్కరించడం వల్ల, పూజించడం వల్ల, గురువుని గౌరవించడం వల్ల మీకు కంప్లీట్గా గురుగ్రహ అనుగ్రహం లభిస్తుంది. ఇంకా తొందరగా గురుగ్రహ అనుగ్రహం లభించాలంటే ఈ దక్షిణామూర్తి ఫోటో మీ గృహంలో గోడకి అలంకరించి శనగలతో కూడినటువంటి దండ ఈ దక్షిణామూర్తి అలంకరించి, ముఖ్యంగా విద్యార్థులు, కొత్తగా నిరుద్యోగులు లాంటి వాళ్ళు, ఉద్యోగం ఆశించే వాళ్ళు ఏమీ చేయక్కర్లేదు. మీరు ఆ దక్షిణామూర్తి ఫోటో వంక చూస్తే చాలు, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మీకు బాధ కలిగినా ఇంకోటి కలిగినా ఆ విగ్రహం, ఆ ఫోటో వంక తదేక దీక్షతో చూడటం వల్ల 100% ఆ గురుగ్రహ అనుగ్రహం మీ మీద సంపూర్ణంగా లభిస్తుంది. సో ఈ సింపుల్గా మీరు ఈ గురుగ్రహ అనుగ్రహాన్ని పొందగలరు. పైపెచ్చు మీరు ఏదైనా గురువు ఉంటే ఆ గురువు సంబంధించినటువంటి ఏ దైవాన్ని పూజించమంటాడో ఆ దైవాన్ని పూజించడం, మీ జన్మజాతకంలో 9వ స్థానంలో ఏ గ్రహం ఉంటే ఆ గ్రహాన్ని ఆరాధించడం వల్ల, దానికి సంబంధించిన దైవాన్ని పూజించడం వల్ల కూడా తొందరగా అదృష్టవంతులు అయ్యే అవకాశం ఉంటుంది. స్వస్తి.